హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం CGL Mock 19 అర్థమెటిక్ పార్ట్ సొల్యూషన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 51. Point P lies outside a circle with center O. Tangents PA and PB are drawn to meet the circle at A and B respectively. If angle APB equal to 80 degrees, then angle OAB is equal to, right? మీకు సర్కిల్ ఉందండి, ఇలా ఇది ఒక సర్కిల్, రైట్. పాయింట్ P లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. P అనే ఒక పాయింట్ ఇక్కడ ఉందనుకుంటే, టాంజెంట్స్ PA అండ్ PB, ఇక్కడ నుండి మీరు ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఇక్కడికి, అండ్ ఇలా ఒక ట్రాంజెంట్, ఇది PA అనుకుంటే, అండ్ ఇది PB, రైట్. ఇఫ్ యాంగిల్ APB ఈక్వల్ టు 90, యాంగిల్ APB, ఈ యాంగిల్ అనేది 80 డిగ్రీస్ అయితే, యాంగిల్ OAB, ఇది సెంటర్ O కదండి, సెంటర్ O అంటే ఇక్కడ నుండి ఇలా కనుక డ్రా చేసుకుంటే ఈ యాంగిల్ OAB ఎంత అన్నారండి, రైట్. ఈ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ కదండి. మీకు సర్కిల్ ఉంది కదా, ఇక్కడ 80 డిగ్రీస్. ఈ సర్కిల్ నుండి టాంజెంట్ పైకి ఎప్పుడు కూడా ఇక్కడ మీకు 90 డిగ్రీస్ ఉంటుందండి, అండ్ ఇక్కడ నుండి ఇది మొత్తం మీకు 90 డిగ్రీస్ అవుతుందా? మీకు ఇప్పుడు OAPB అనేది ఒక క్వాడ్రిలేటరల్ కదా, క్వాడ్రిలేటరల్లో ఇది 90 అయింది, 180 అయిపోయితే ఈ రెండు కలిపి 180 అవ్వాలి కదా. ఇది 80 అయిందంటే ఈ పార్ట్ ఎంత అవ్వాలండి, మీకు 100 డిగ్రీస్ అవ్వాలి, రైట్. ఇప్పుడు మీకు ట్రయాంగిల్ OAB అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అండి, ఎందుకంటే మీకు OA అనేది రేడియస్ అవుతుంది, OB కూడా మీకు రేడియస్ అవుతుంది, ఈ రెండు ఈక్వల్. అంటే ఈ లెంత్ ఈక్వల్ అయినప్పుడు మీకు ఈ యాంగిల్ ఈక్వల్ అవ్వాలి కదా. సో ఇక్కడ 100 వెళ్ళిపోతే మొత్తం 180 కదా, 100 వెళ్ళిపోతే 80 మిగిలింది. 80లో ఈ పార్ట్ ఈక్వల్, అంటే ఇది ఎంత అవ్వాలి, 40 అవ్వాలి. సో OAB వాల్యూ ఎంత అవ్వాలండి, మీకు 40 అవ్వాలి. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ ₹8,000 ఫర్ 2/5 years ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum when interest is compounded yearly? మీకు ప్రిన్సిపల్ వాల్యూ ఎంత ఇచ్చినారండి, 8,000 ఇచ్చినారు, రైట్. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చినారు, 10% ఇచ్చినారు. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2/5 yearsకి డిఫరెన్స్ చెప్పాలి మీరు. ఇది మీకు ఫస్ట్ ఇయర్ అనుకోండి, సెకండ్ ఇయర్ అనుకోండి. మీకు థర్డ్ ఇయర్లో ఓన్లీ 2/5 year వరకు తీసుకోమన్నారండి, 2/5 year. ఎందుకంటే థర్డ్లో మీకు మొత్తం కాదు. ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి, 8,000 పైన 800 వస్తుందా? సెకండ్ ఇయర్లో ఏమవుతుంది, 10% అంటే మళ్ళీ ప్రిన్సిపల్ పైన 800 వస్తుంది. కానీ ఇక్కడ వచ్చే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ కదా, ఈ 800 పైన మళ్ళీ 10% రావాలి కదా. 800 పైన 10% ఎంత, 80. థర్డ్ ఇయర్లో మీకు సంవత్సరంకి అయితే ఎంత రావాలండి, 800 రావాలి. కానీ మీకు సంవత్సరం కాదు కదా, 2/5 కాబట్టి మీ ఇంట్రెస్ట్ కూడా 2/5 వస్తుంది. 1 yearకి అయితే 800 రావాలి. 1 yearలో మీకు 2/5 పార్టే తీసుకుంటారు కాబట్టి 2/5 పార్టే అవుతుంది, రైట్. ఇప్పుడు దీనిపైన ఇంట్రెస్ట్ రావాలి కదా, దీనిపైన 10% అంటే ఎంత, 80. ఈ 80 అనేది 1 year అయితే వచ్చేదండి, మీకు 2/5 year కాబట్టి 2/5 వస్తుంది దీంట్లో. దీనిపైన మళ్ళీ 80 రావాలి కదా, 10% అంటే ఇది. కానీ ఇది మీకు 1 year కాదు కాబట్టి మళ్ళీ 2/5 వస్తుంది. ఇది ఎంత, దీనిపైన మళ్ళీ ఇంట్రెస్ట్ రావాలి కదా, 80లో 10% అంటే 8. కానీ దీనిపైన మళ్ళీ 2/5. మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెంట్ అడిగినారు కదండి. డిఫరెన్స్ ఏమొస్తుంది చెప్పండి, ఈ పార్టే కదా. ఇదేమో మీకు సింపుల్ ఇంట్రెస్ట్, ఇదే కదా డిఫరెన్స్ మీకు, ఇది మీకు డిఫరెన్స్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి, 80 ఉంది. ఇది చూడండి, 580 అంటే 16 times 32, ఇక్కడ ఒక 32 64 వస్తుంది. 16/5 అంటే 3.2. సో మీకు ఎంత, 147.2 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి, 147.2. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ద పెరిమీటర్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఇస్ 25.7 cm. వాట్ ఈస్ ఇట్స్ డయామీటర్? సెమీ సర్కిల్ అంటే ఇదే కదండి, ఇలాగే ఉంటుంది కదా. దీని పెరిమీటర్ ఏమవుతుంది, సర్కిల్కి పెరిమీటర్ అయితే 2πr అండి, 2πr. కానీ ఇది సర్కిల్ అయితే హాఫ్ పార్టే కదా, హాఫ్ పార్ట్ కాబట్టి /2. సో ఇది వాల్యూ πr అవుతుంది, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు πr అవుతుంది. ఇది r అంటే ఇది మొత్తం 2r కదా, సో 2r. ఇదంతా మీకు సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ అంటే అండి, ఇంత ప్లస్ ఇంత. ఈ వాల్యూ ఎంత అన్నారు, మీకు 25.7 అన్నారు, అంతేనా. మీకు పై వాల్యూ ఎంత తీసుకోమన్నారంటే క్వశ్చన్లో 3.14, రైట్. ఇక్కడ r కామన్ తీస్తే పై వాల్యూ 3.14 + 2 = 25.7. r తీసుకుంటే 5.14/25.7, ఇంతేనా. ఇక్కడ r 514/10 అని రాసుకోవచ్చు దీన్ని,
257 బై ఇక్కడ 100 రాసుకోవచ్చండి. డెసిమల్ని 2 పాయింట్స్ ముందు ఉంది కాబట్టి 2 డిజిట్స్ ముందు ఇక్కడ బై 10. 257 2 టైమ్స్, 10 టైమ్స్, 2 5 టైమ్స్. సో ఆర్ ఈక్వల్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఆర్ 5 అంటే డి ఎంత అవ్వాలంటే డయామీటర్ కదా మీకు అడిగింది. రేడియస్ 5 అంటే డయామీటర్ డబుల్ అవుతుంది కాబట్టి 10. క్వశ్చన్ నెంబర్ 54. ద 8 డిజిట్ నెంబర్ 888x53y4 is divisible by 72. Then what is the value of 7x plus 2y for the maximum value of y? ఈ నెంబర్ అనేది 72తో డివైడ్ అవుతే y వాల్యూ మ్యాక్సిమం ఉన్నప్పుడు 7x plus 2y వాల్యూ ఎంత? ఒక నెంబర్ 72తో డివైడ్ అవుతుందంటే ఆ నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి కదండి. 8తో అవ్వాలి, 9తో అవ్వాలి. మీకు 8కి డివిజిబిలిటీ రూల్ చెప్పండి. ఏదైనా నెంబర్ 8తో డివైడ్ అవుతుందంటే ఏమవ్వాలి? లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు y దగ్గర ఎంత ఉంటే మీకు y వాల్యూ ఇప్పుడు మీకు ఎంత అవుతే ఇది 8తో డివైడ్ అవుతుంది చెప్పండి నాకు. మీకు సింపుల్గా 240 280 అనేది 8తో డివైడ్ అవుతుంది కదండి. 280 అంటే 35 టైమ్స్ అంతే కదా. 280 డివైడ్ అవుతుంది. 280 తర్వాత ప్లస్ 24 యాడ్ చేస్తే డివైడ్ అవుతుంది కదా. 280 అవుతుంది, 24 అవుతుంది. రెండు 8తో డివైడ్ అయిన నెంబర్ని యాడ్ చేస్తే అది కూడా అవుతుంది కదా. సో 280 ప్లస్ 24 ఎంత? 304 కదా. అంటే y వాల్యూ 0 అయినప్పుడు అవుతుందా? y వాల్యూ ఎంత అవ్వాలి? 0. 324 అయిందంటే మళ్ళీ ప్లస్ 40 దగ్గర అవుతుందండి. ఇక్కడ యూనిట్ డిజిట్ 4 మారొద్దంటే ప్లస్ 40 దగ్గర అవుతుంది. అంటే మళ్ళీ మీకు 344 దగ్గర అంటే y వాల్యూ 4 ఉన్నప్పుడు అవుతుంది. 344 అయిందంటే మళ్ళీ 40 దగ్గర అవుతుందండి. అంటే 384 దగ్గర 8. సో ఇప్పుడు y వాల్యూ కనుక 0, 4, 8 ఈ 3 ఏమైనా సాటిస్ఫై అవుతాయండి. ఇప్పుడు మీకు x వాల్యూ ఏం కావాలో చూడండి ఒకసారి. x వాల్యూ ఏం కావాలో చూడండి. అంటే ఈ నెంబర్ 9తో డివైడ్ అంటే 8 మూల 24, 1 2 3, 24 ప్లస్ 3 27. అంటే 9 సమ్ ఆఫ్ ది 9 అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం కదా. 5 4 9 అయిపోయింది. ఇప్పుడు y వాల్యూ కనుక 0 పెట్టుకుంటే x వాల్యూ ఎంత అవ్వాలండి? 9 అవ్వాలి అంతేనా. ఈ నెంబర్ మొత్తం 9తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 మల్టిపుల్ అవ్వాలి కదా. 8 మూల 24 3 9 మల్టిపుల్ అయ్యింది తీసేసినాం. 5 4 9 9 మల్టిపుల్ అయింది వదిలేసినాం. y వాల్యూ 0 అయినప్పుడు x వాల్యూ 9 అవ్వాలి అంతేనా. ఇది 4 అయినప్పుడు x వాల్యూ 5 అవ్వాలి ఎందుకంటే టోటల్ 9 అవ్వాలి. ఇది కలిపి 9 అవ్వాలి మీకు. ఇది 8 అయినప్పుడు ఇది 1 అవ్వాలి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమన్నారు? 7x plus 2y వాల్యూ ఎంత? y వాల్యూ మ్యాక్సిమం అయినప్పుడు. y వాల్యూ మ్యాక్సిమం ఎంత ఉందండి? 8 ఉంది. y 8 అయినప్పుడు x ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. సో 2 ఇంటూ 8 అయినప్పుడు 7 ఇంటూ 1 అవ్వాలి. సో 7 ప్లస్ 16 ఎంత? 23 అంతేనండి. సో ఆప్షన్ ఎంత అండి రైట్? ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. In an examination, 45% of all the students who appeared are boys and the rest are girls. If 60% of the boys and 70% of the girls passed, then what is the percentage of students who failed? Right. మీకు బాయ్స్ గర్ల్స్ ఉన్నారు కదండి. మీకు బాయ్స్ ఎంత పర్సెంట్ అన్నారు? 45%. బాయ్స్ ఎంత అండి? 45%. 45% బాయ్స్ అయితే గర్ల్స్ ఎంత అవ్వాలి? 55% అవ్వాలా? ఇంతే కదా. నాకు ఒకసారి రేషియో చెప్పండి వీటికి. 5 ఎన్ని టైమ్స్ అండి? 9 టైమ్స్. 5 11 టైమ్స్. అంటే మీ క్లాస్లో మొత్తం 20 పార్ట్స్ ఉంటే కనుక 9 పార్ట్స్ అనేది బాయ్స్ ఉన్నారు అంతేనా. క్లాస్లో మొత్తం బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంత? 20 పార్ట్స్. 20 పార్ట్స్ మొత్తం క్లాస్లో ఉంటే దాంట్లో 9 పార్ట్స్ బాయ్స్ ఉన్నారు, 11 పార్ట్స్ గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమన్నారు? 60% ఆఫ్ ద బాయ్స్ అండ్ 70% ఆఫ్ ద గర్ల్స్ పాస్డ్, దెన్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్? మీకు బాయ్స్లో 60% పాస్ అయినారు, గర్ల్స్లో 70% పాస్ అయినారు. ఇప్పుడు మొత్తం క్లాస్లో ఎంత పర్సెంట్ పాస్ అయినారో చెప్పొచ్చా? మీకు క్లాస్లో మొత్తం 20 పార్ట్స్ అయితే 9 పార్ట్స్ బాయ్స్ కదా. అంటే మీకు బాయ్స్ ఎంత అండి? 9/20 కదా క్లాస్లో. 9/20లో 60% పాస్ అయినారంట. 60%. గర్ల్స్ ఎంత ఉన్నారు? మొత్తం క్లాస్ 20 అయితే 11 పార్ట్స్ గర్ల్స్. 11/20లో ఎంతమంది పాస్ అయినారు? 70%. ఇది మీకు క్లాస్లో టోటల్ పాస్ పర్సంటేజ్ కదా. ఇది 3 టైమ్స్. సో 9 3s 27. 0 0 క్యాన్సల్. 77లో మీకు 2 కావాలి. 77లో 2 ఎంత? 38.5 అంతేనా. రైట్. 0.5 అవుతుంది. 38 5 7 అంటే 45 65. అంటే మీకు మొత్తం స్కూల్లో అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళ దాంట్లో 65.5% పాస్ అయినారంట. అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అవ్వాలండి? 34.5 అవ్వాలా? ఇదే మీకు రైట్ ఆన్సర్ అండి. 100 నుండి మైనస్ చేస్తే ఇంతే వస్తుంది కదా. రైట్. క్వశ్చన్ నెంబర్ 56.
ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 12, 16, 6 అండ్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 4, 6. రైట్, 12, 16, 6 ఫోర్త్ ప్రపోర్షన్ నేను ఎక్స్ అనుకుంటున్నానండి. రైట్, 4, 6 వై థర్డ్ ప్రపోర్షన్ వై అనుకుంటున్నాను. మీరు ఏం కనుక్కోవాలి? ఎక్స్కి వైకి రేషియో కనుక్కోవాలి. ఈ రెండింటి మల్టిప్లికేషన్ మీకు ఈ రెండింటి మల్టిప్లికేషన్ అవుతుందా? ప్రపోర్షన్లో 12x ఈక్వల్ టు ఏమవ్వాలి? 16 96 అవ్వాలి, అంతే కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 12 8 టైమ్స్ కదా, ఎక్స్ 8 వచ్చింది. ఇక్కడ ఏమవ్వాలండి? 6 స్క్వేర్ 36 వాల్యూ అనేది 4 ఇంటూ వై అవ్వాలా? బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ కదా మీకు. సో వై వాల్యూ ఎంత అవ్వాలి? 9 అవ్వాలి. సో మీకు ఎక్స్కి వైకి రేషియో ఎంత? 8:9. ఎక్కడ? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. x to the power of 4 plus y to the power of 4 x square y square equal to 21 అన్నారండి. అయితే మీకు x to the power of స్క్వేర్ y square minus xy equal to 7 అన్నారు. మీకు ఒక ఫార్ములా తెలవాలండి, ఇంపార్టెంట్ ఫార్ములా. x to the power of 4 plus y to the power of 4 plus x square y square equal to x square plus y square minus xy ఇంటూ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ xy అవుతుందండి. ఇది దీని ఈక్వల్ ఇది ఇంటిది అవుతుంది. మీకు ఈ వాల్యూ ఇచ్చినారా? ఈ వాల్యూ ఎంత అన్నారు? 21 అన్నారు. ఈ వాల్యూ ఎంత అన్నారు? 7 అన్నారు. మీకు ఈ వాల్యూ కావాలి. సో ఈ వాల్యూ ఎంత? 7 3 టైమ్స్ కదా. సో ఇప్పుడు మీకు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ xy ఈక్వల్ ఎంత వచ్చిందండి? 3 వచ్చిందా? మీరు కనుక్కోమన్న వాల్యూ ఏముంది? ఇది కనుక్కోవాలి. అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy కదా మీరు కనుక్కోమన్నది. స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ xy. ఇప్పుడు మీరు దీన్ని సమ్ చేసినారనుకోండి, ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. మీరు 1 + 2 చేస్తే ఏమొస్తుంది మీకు? ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుందా? 7 + 3 10 వస్తుందా? 10ని 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత? x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 5 వస్తుంది. అంటే ఇక్కడ మీకు వాల్యూ 5 వచ్చింది, అంతే కదా. ఇప్పుడు మీరు 1 - 2 చేసినారనుకోండి, 1 - 2 చేస్తే ఏమొస్తుంది? x స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. -xy అంటే -2xy అవుతుంది. ఈక్వల్ టు 7 - 3 అంటే 4 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు xy ఈక్వల్ ఎంత వస్తుందండి? -2 వస్తుందా? xy ఎంత వచ్చింది? -2 వచ్చింది. సో మీ ఆన్సర్ ఎంత? -5/2. క్వశ్చన్ నెంబర్ 58 అండి. sin 37 cos 53 ప్లస్ cos 37 sin 53. ఇక్కడ వరకు వాల్యూ మీకు ఇది sin a + b ఫామ్లో ఉందా? 37 + 53 sin 37 + 53 అవుతుంది. మైనస్ నెక్స్ట్ ఈ వాల్యూ కావాలి మీకు. ఇక్కడ కనుక మీరు 4 cos స్క్వేర్ 37 + 4 cos స్క్వేర్ 53 మీకు cos స్క్వేర్ a + cos స్క్వేర్ b ఆర్ sin స్క్వేర్ a + sin స్క్వేర్ b ఈక్వల్ టు 1 అండి. ఎప్పుడు? ఇఫ్ a + b ఈక్వల్ టు 90 అయితే. ఇది మీకు ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే cos bని cos 90 - aగా రాసుకోవచ్చు. cos 90 - a అంటే sin a అవుతుంది. అప్పుడు cos స్క్వేర్ ప్లస్ a + sin స్క్వేర్ a = 1 అవుతుంది కదా. ఇక్కడ చూడండి 37 + 53 ఎంత? 90 అయింది కాబట్టి మీరు 4 కామన్ తీసుకుంటే 4, cos స్క్వేర్ a + cos స్క్వేర్ b అంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ -7 ఉంది డివైడెడ్ బై కింద 4 ఉంది కదా, +4. దీన్ని మీరు ఈ పార్ట్ని మీరు secant స్క్వేర్ 47గా రాసుకోవచ్చా? మైనస్ కామన్ తీసుకుంటే secant స్క్వేర్ 47 - tan స్క్వేర్ 47. secant స్క్వేర్ θ - tan స్క్వేర్ θ అంటే 1, ఇంతే కదా. ఇది sin 90 కదండి. sin 90 వాల్యూ ఎంత? 1 మైనస్ 4 - 3 అంటే -3. 4 - 1 అంటే 3. 3 3 క్యాన్సల్. 1 - ఆఫ్ -1 అంటే 1 + 1 2. సో ఆప్షన్ ఎంత రావాలి? ఏ. క్వశ్చన్ నెంబర్ 59. మీకు ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఏమన్నారు? ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నారు. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆర్ సిమిలర్ if the areas of triangle ABC and DEF are 100 cm² and 81 cm² respectively, and the altitude of DEF is 6.3 cm, then the corresponding altitude of triangle ABC. Right. ఇక్కడ మీకు ఏబిసికి డిఈఎఫ్కి ఏరియాస్ ఎలా ఇచ్చినారండి? ఏరియాస్ మీకు 100 81 అయితే మీకు సైడ్స్ కానివ్వండి, ఆల్టిట్యూడ్స్ అవ్వనివ్వండి,
ఆల్టిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే వీటికి అండర్ రూట్లో ఉంటాయండి. ఏరియాస్ ఈ రేషియోలో ఉంటే సైడ్స్ మీకు అండర్ రూట్ అంటే 10:9 రేషియోలు ఉంటాయండి. అంటే దీని సైడ్ కనుక 10 అయితే దీని సైడ్ 9 అవ్వాలి, దీంట్లో ఆల్టిట్యూడ్ 10 అయితే దీంట్లో ఆల్టిట్యూడ్ 9 అవ్వాలి. సో ఆల్టిట్యూడ్ దీంట్లో డిఈఎఫ్లో ఎంత అన్నారు, 9 పార్ట్స్ వాల్యూవే 6.3 అంటే 10 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి. సో 9 0.7 టైమ్స్ 10 × 0.7 అంటే 7. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 60 రైట్. ఇక్కడ ఏముందండి మీకు 3 sin² θ మైనస్ cos θ మైనస్ 1 = 0నా. ఇక్కడ మీకు cot θ ప్లస్ cosec θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దీంట్లో మీకు θ వాల్యూ కనుక్కోవాలండి. ఈ 3 sin² θ అని నేను 1 - cos² θగా రాయొచ్చా, మైనస్ cos θ మైనస్ 1 = 0. 3 ఇక్కడ -1 అంటే 2 అవుతుంది, ఇక్కడ మీకు -3 cos² θ అవుతుంది, ఇక్కడ మీకు cos θ అవుతుంది 0. ఒకవేళ మైనస్ కనుక కామన్ తీసుకుంటే దీంట్లో 3 cos² θ ప్లస్ cos θ మైనస్ 2 = 0 అవుతుందా. 3 × -2 ఇది -6 ఉంది, -6ని ఎలా రాసుకోవచ్చు, నేను 3 - 2గా రాసుకోవచ్చా. 3 - 2 అంటే +1 అవుతుంది, 3 × -2 అంటే -6 అవుతుంది. సో 3 cos² θ ప్లస్ 3 cos θ మైనస్ cos θ మైనస్ 2 cos θ మైనస్ 2 = 0. ఇక్కడ మీరు 3 cos θ కనుక కామన్ తీస్తే cos θ ప్లస్ 1 అవుతుంది, -2 కామన్ తీస్తే cos θ ప్లస్ 1 అవుతుంది =0. అండ్ cos θ వాల్యూ ఎంత వస్తుందండి, cos θ వాల్యూ -1 వస్తుంది అంతే కదా. cos θ వాల్యూ -1 వస్తుంది, ఇక్కడ 3 cos θ మైనస్ 2 కదా. cos θ వాల్యూ ఏమవుతుంది, దీన్ని cos θ ప్లస్ 1 ఇంటూ 3 cos θ మైనస్ 2గా రాసుకోవచ్చు =0 కదా. ఇక్కడ ఇప్పుడు cos θ -1 3 cos θ -2 అంటే ఇది 2/3 అవుతుంది కదా. మీకు కండిషన్ ఏమి ఇచ్చినారండి, θ వాల్యూ 0కి 90కి మధ్యలో ఉండాలి. ఇక్కడ θ వాల్యూ ఎంత అవుతుంది, cos θ -1 ఎప్పుడు అవుతుంది, θ 180 డిగ్రీస్ దగ్గర అవుతుందా. సో దీన్ని మనం తీసుకోము. సో ఇప్పుడు cos θ ఎంత తీసుకోవాలి మనం, 2/3. సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే ఇది θ అనుకుంటే ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది √9 - 4 అంటే √5 అవుతుంది అంతేనా. మీకు ఏం కనుక్కోమన్నారు, cot θ ప్లస్ cosec θ ఇదే కదా cosec θ. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, cot θ అంటే దీని బై ఇది కదండి, tan θ అంటే దీని బై ఇది, cot θ అంటే దీని బై ఇది. సో 2/√5 నెక్స్ట్ ప్లస్ cosec θ sin θ అంటే దీని బై ఇది, cosec θ అంటే 3/√5 ఇంతే కదండి రైట్. ఏమొస్తుంది కింద √5 వస్తుంది, పైన 5 వస్తుంది. సో మీకు √5 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి ఇంతే కదండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఏ షాప్ కీపర్ మార్క్డ్ every item 25% above the cost price and allowed 10% discount. Shruti, being a regular customer, got 5% additional discount on the bill and paid 2394 for the item purchased. What is the cost price of the item? కాస్ట్ ప్రైస్ కనుక మీరు ఎక్స్ అనుకుంటే ఎంత పర్సెంట్ ఎక్కువ మార్క్ చేస్తారంట అండి, ప్రతి ఐటమ్ 25% ఎక్కువ మార్క్ చేయడం. 25% ఎక్కువ మార్క్ చేయడం అంటే 125%. 125ని ఫ్రాక్షన్లో రాస్తే ఇంతేనా, ఇది మార్కెట్ ప్రైస్. జనరల్గా అయితే 10% డిస్కౌంట్ ఇస్తారంట. 10% అంటే 90% కమ్మడమేనా, 90% ఫ్రాక్షన్లో 9/10. ఇది జనరల్గా ఇచ్చే డిస్కౌంట్. కానీ శృతి రెగ్యులర్ కస్టమర్ అవ్వడం వల్ల ఆమెకి దీనిపైన మళ్ళీ ఇంకా 5% డిస్కౌంట్ ఇస్తున్నారంట. 5% డిస్కౌంట్ అంటే 95% కమ్మడమేనా, 95% అంటే ఫ్రాక్షన్లో ఇంతేనా. ఇది శృతికి అమ్మింది ఎంత, ఇది అంటే శృతి ఇంత డబ్బులు పెట్టి కొన్నది. శృతి ఎంత డబ్బులు పెట్టిందండి, 2394 ఇదే కదా. సో ఇది 5 2 టైమ్స్ క్యాన్సల్, 9 2 టైమ్స్ 18 5 9 6 54 మళ్ళీ 5 9 6 54. 19 1 టైమ్స్ 19 4 టైమ్స్ అండి. ఇక 19 1 టైమ్స్ 19 అంటే 7 మిగులుతుంది. 19 4 76. 4 2 8 8 2 16 ఒక 0. సో మీకు ఏమొస్తుంది 160 × 14 ఇదేనా. సో మీకు లాస్ట్కి 0 రావాలి. 14 × 6 104 అంతే కదా, 104 క్యారీ. 14 ఏకం 14 14 అంటే 4 18 14 0 14 అండి. 14 × 0 14 14 × 6 టైం 84 రావాలి. ఇక్కడ 84 రావాలి, మీకు 8 క్యారీ రావాలి. 14 × 1 14 14 + 8 ఎంత 22.
సో 2240 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 62 సింప్లిఫికేషన్ కదండి. సింప్లిఫికేషన్ ఎలా చేస్తాం మనం? బాడ్ మాస్ రూల్తో చేస్తాం. ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏముందండి? ఈ బ్రాకెట్ ఉంది, ఈ బ్రాకెట్, ఈ బ్రాకెట్లో మళ్ళీ ఏముంది? ఈ బ్రాకెట్ ఉంది, అంతేనా? ఈ బ్రాకెట్లో మళ్ళీ ఇది ఉంది. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తే ఎంత? ఇది 15 మైనస్ 10 అంటే 5 అంటే 10, ఇక్కడ 2 ఉంది, 25 మైనస్, అంతేనా? ఇక్కడ ఈ సింబల్ ఉంది, రైట్. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు? 10/2 అంటే 5, 25 మైనస్ 5 అంటే 20, ఇదే కదా. ఇప్పుడు దీనికి బయట ఏముంది? ఈ బ్రాకెట్ ఉంది, ఇక్కడ 26 మైనస్ ఉంది, 26 మైనస్, ఈ వాల్యూ ఎంత వచ్చిందండి? 26 మైనస్ అంటే 6 వచ్చిందా? ఇప్పుడు రాసుకుందాం చూడండి. 18 ఉంది, రైట్. ఇంకేముందండి? 18 ఉంది. ఇదంతా ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీకు 6 వచ్చేసిందా? రైట్. ఎయిటీన్ డివైడెడ్ బై 6 ఉంది, ఈ బ్రాకెట్ వాల్యూ 6, మళ్ళీ ఏముంది? హాఫ్ ఉంది, 12 ప్లస్ 2 మైనస్ 2/4 ఇంటూ 16. ఇప్పుడు మీరు హాఫ్ ఉన్న వాల్యూ చేయాలి కదా. ఫస్ట్ 18 డివైడెడ్ బై 12 ఇంటూ 6 ఎంత? 72 ప్లస్ 2 మైనస్ 2/, ఇది రైట్. ఫస్ట్ మీరు డివైడెడ్ చేయాలి. 18/72 ప్లస్ 2 మైనస్ 2/4 ఇంటూ 16, ఇంతేనా? 4 టైమ్స్ అంటే 4 ఇంటూ 2 మైనస్ 8 అవుతుంది, ఇది ప్లస్ 2 ఉంటుంది, ఇది 1/4 ఉంటుంది. సో 1/4 మైనస్ 2 మైనస్ 8 అంటే 6. సో ఎల్సిఎం 4 ఇంటూ 6 అంటే -24 ప్లస్ 1 -23. సో ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్, అంతే కదండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 అండి. A and B together can complete a certain work in 20 days, whereas B and C together can complete it in 24 days. If A is twice as good as a workman as C, then in what time will B alone do 40% of the same work? రైట్ అండి. మీకు A ప్లస్ B కలిపి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? 20. అదే పనిని B ప్లస్ C చేయడానికి ఎంత పడుతుంది? B ప్లస్ అయితే 24. ఇప్పుడు వర్క్ ఏమవుతుందండి? టోటల్ వర్క్ ఎల్సిఎం అవుతుందా? 20కి 24కి ఎల్సిఎం 120 కదా. అంటే A ప్లస్ B 20 డేస్లో 120 వర్క్ చేయాలంటే డైలీ ఎంత చేయాలి? 6. ఇది మీకు టైము, ఇది మీకు ఎఫిషియన్సీ. 24 డేస్లో 120 వర్క్ చేయాలంటే డైలీ 5 చేయాలా? రైట్. ఇప్పుడు మీకు A, B, C. ఇప్పుడు మీ కండిషన్ చూడండి. A ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ C. మీకు A, B, Cలకి ఇండివిజువల్ ఎఫిషియన్సీ తెలియదండి, కానీ ABకి కలిసి తెలుసు, BCకి కలిసి తెలుసు. ఇక్కడ ఒక కండిషన్ తెలుసు మీకు, A ఎఫిషియన్సీ C కన్నా డబల్ అని తెలుసు. ఈ కండిషన్ని యూజ్ చేసి మీరు ఇప్పుడు ABC యొక్క ఎఫిషియన్సీ చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను B ఎఫిషియన్సీ 1 అనుకున్నాను అనుకోండి. B ప్లస్ C 5 కదా, అంటే ఇక్కడ 4 అవ్వాలా? 4 + 1 5. A ప్లస్ B 6 కాబట్టి ఇది 5 అవ్వాలా? దీనికన్నా ఇది డబల్ ఉందా చెప్పండి? C కన్నా A ఎఫిషియన్సీ డబల్ ఉందా? లేదు, ఇది కాదు. సో నేను B2 తీసుకున్నాను అనుకోండి, ఇది 3 అవ్వాలి, ఇది 4 అవ్వాలి, అంతేనా? 6, 5 అవ్వాలి కాబట్టి 3 కన్నా 4 డబలా? కాదు. ఇది నేను 3 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 2 అవ్వాలి, ఇక్కడ మీకు 2 అవ్వాలి, ఇక్కడ ఎంత అవ్వాలి? 3 అవ్వాలి, డబలా? కాదు. రైట్. ఇక్కడ 4 తీసుకున్నాను అనుకోండి, B ఎఫిషియన్సీ 4 తీసుకుంటే ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. అవుతుందా? అవుతుంది. అంటే మీకు A ఎఫిషియన్సీ 2, B ఎఫిషియన్సీ 4, C ఎఫిషియన్సీ ఎంత? 1. క్వశ్చన్ ఏమడిగినారు? B alone do 40% ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్. టోటల్ వర్క్ ఎంత? 120. దాంట్లో 40% అంటే ఫ్రాక్షన్లో రాస్తే 2/5. ఇంత వర్క్ని B ఎన్ని రోజుల్లో చేస్తాడంట? B ఎఫిషియన్సీ ఎంత? 4. సో 5 ఎన్ని టైమ్స్ అండి? ఇది 5 24 టైమ్స్. 4 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. సో 6 × 12, 6 × 2 ఎంత? 12. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. మీకు x + y = 3 ఇచ్చినారండి. దీన్ని మీరు ఏం రాసుకోవచ్చు? ఎల్సిఎం తీసుకుంటే xy రాయొచ్చు, x + y రాయొచ్చు, 3/10 రాయొచ్చు. x + y వాల్యూ మీకు 3 అని తెలుసు కదా. సో ఈ 3 క్యాన్సిల్ అవుతే xy వాల్యూ ఎంత వస్తుంది? 10 వస్తుంది. మీకు కనుక్కోమన్నది ఏముంది?
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 2xyకి ఈక్వల్ కదా ఇది. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత 3 స్క్వేర్ అంటే ఎంత 9 మైనస్ 2 xy వాల్యూ ఎంత 10 అంతే కదండి. సో 9 మైనస్ 20. సో ఇక్కడ మీకు ఎక్కడో మిస్టేక్ ఉందండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3, ఎక్స్ ప్లస్ వై బై xy ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 3/10 ఉంది అంటే ఇక్కడ మైనస్ రావాలి, ఇక్కడ మీకు మైనస్ రావాలి, ఇక్కడ మీకు మైనస్ రావాలి. 29 మీకు రైట్ ఆన్సర్ అండి. 29 ఆప్షన్ ఏ రైట్. క్వశ్చన్ నెంబర్ 65 అండి. క్వశ్చన్ నెంబర్ 65. క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ మీకు డేటా ఇచ్చినారండి. డేటా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీకు 12, 14, 16, 18, 20 ఈ 5 ఇయర్స్లో ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్ అండ్ కామర్స్ కాలేజీలలో బాయ్స్ ఎంతమంది ఎన్రోల్ అయినారో, గర్ల్స్ ఎంతమంది, ఆ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయినారో ఇచ్చినారండి. అంటే 2012లో ఆర్ట్స్లో బాయ్స్ 48 మంది జాయిన్ అయితే గర్ల్స్ 36 మంది జాయిన్ అయినారంట. ఇది ఒక స్కూల్లో అనుకోండి, రైట్, ఒక కాలేజీలో, ఇంటర్మీడియట్ కాలేజీలో అనుకోండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏమడిగినారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద కామర్స్ స్ట్రీమ్ ఫర్ ద 5 years అండ్ ద యావరేజ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద ఆర్ట్స్ స్ట్రీమ్ ఫర్ ద 5 years. ఏమడిగినారండి, యావరేజ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ కామర్స్ స్ట్రీమ్, కామర్స్లో బాయ్స్కి, యావరేజ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఆర్ట్స్, ఆర్ట్స్లో గర్ల్స్కి. అంటే వీళ్ళ యావరేజ్కి డిఫరెన్స్ అడిగినారండి. యావరేజ్ అంటే ఏంది, ఈ టోటల్ చేసి బై చేయడమే కదా. అంటే యావరేజ్ అంటే టోటల్ బై 1, 2, 3, 4, 5 అంతే కదా, బై 5 చేయడం. యావరేజ్ అంటే టోటల్ బై 5 చేయడం, డిఫరెన్స్ ఇంతేనా. ఇలా చేసినా మీ ఆన్సర్ వస్తుంది. ఇలా కాకుండా ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ టోటల్ నుండి ఈ టోటల్ డిఫరెన్స్ చేసి లాస్ట్కి 5 కూడా చేయొచ్చు కదా. 5 ఈ సమ్ నుండి ఈ సమ్ చేయొచ్చు. అంటే మీరు మొత్తం టోటల్ చేయండి, టోటల్ చేయండి, డిఫరెన్స్ చేయండి. దీన్ని ఇంకోలా కూడా తీసుకోవచ్చు అండి. డైరెక్ట్గా ఇక్కడ కూడా మైనస్ చేసుకోవచ్చు. 36 మైనస్ 35 ఎంత, ఇక్కడ 1 వస్తుంది. 43 మైనస్ 32 ఎంత, ఇక్కడ 11 వస్తుంది. దీని నుండి మైనస్ చేస్తే 42 మైనస్ 36 ఎంత, 6 వస్తుంది. 46 మైనస్ 28 ఎంత, 18 వస్తుంది. రైట్. 43 మైనస్ 39 ఎంత, 4. ఇప్పుడు చూడండి, 11 ప్లస్ 1 12 ప్లస్ 18 అంటే ఎంత, 12 ప్లస్ 8 20, 30 అంతే కదా. ఈ రెండు కలిపి 40. సో డిఫరెన్స్ దీని టోటల్కి డిఫరెన్స్ 40 వస్తుంది. సో బై 5 చేస్తే ఎంత, 8. ఆప్షన్ సి. మీరు దీని టోటల్ చేసేదానికన్నా ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని టోటల్ చేయడం ఈజీ అండి, ఎందుకంటే మీకు నంబర్స్ తక్కువ వస్తాయి. రైట్. క్వశ్చన్ నెంబర్ 62 అండి. క్వశ్చన్ నెంబర్ 62. సేమ్ క్వశ్చన్ కదండి, డేటా మాత్రం సేమ్ ఉంది. ఇప్పుడు ఏం అడిగినారు మీకు, ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫ్రమ్ స్కూల్ క్యూ ఇన్ 2017. స్కూల్ క్యూ 2017 అపియర్డ్. ఇంతకుముందుకి డేటా తేడా ఉందండి. క్వశ్చన్ చూడండి, ఈ డేటా ఏం చెప్తుందంటే మీకు QRST అనే 4 స్కూల్స్ ఉంటే దాంట్లో ఎగ్జామ్కి అపియర్ అయిన వాళ్ళు ఇంత, పాస్ అయిన వాళ్ళు ఇంత. 2014లో క్యూ నుండి ఎగ్జామ్కి 320 మంది అపియర్ అయితే 240 మంది పాస్ అయినారంట. ఈ డేటా మీకు ఇచ్చినారు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫ్రమ్ స్కూల్ క్యూ ఇన్ 2017. స్కూల్ క్యూలో 2017లో అపియర్ అయిన వాళ్ళు ఎంత, 350 ఇంతేనా. ఫ్రమ్ స్కూల్ ఎస్ ఇన్ 2018, ఎస్ ఇన్ 2018 ఎంత, 450. ఈ టోటల్కి ఇంకా మీకు మిగతా ఏదో వాల్యూ ఇచ్చినారో దానికి రేషియో కనుక్కోమన్నారండి. ఇప్పుడు ఇది కనుక్కోకన్నా ముందే మీరు ఒక పని చేయొచ్చండి. 450 ప్లస్ 350 ఎంత, 800 కదా, ఇంతే కదా, అంతేనా అండి. ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫ్రమ్ స్కూల్ క్యూ ఇన్ 2017. స్కూల్ అపియర్ 2017 350 అండ్ ఫ్రమ్ స్కూల్ ఎస్ ఇన్ 2018. ఫ్రమ్ స్కూల్ ఎస్ ఇన్ 2018 రైట్ 800 కదా.
అయితే ఇక్కడ మీకు 800 ఉంది కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు 7 ఉందా? 800 మీకు ఏమైనా 7 మల్టిపుల్ అండి? కాదు కదా. సో మీ ఆన్సర్ అయితే 100% అవ్వదండి. ఫస్ట్ ఇది ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఏముంది, ఫ్రమ్ స్కూల్ ఆర్ ఇన్ 2018, ఆర్ 2018 ఎంత? 450 ప్లస్ టీ ఇన్ 2014, టీ ఇన్ 2014 ఎంత? 250. ఎంత అని చెప్పండి? 450, 500, 700. సో మీ ఆన్సర్ ఎంత రావాలండి? 8:7 రావాలి, అంతేనా? అయితే మనకి ఎక్కడో మిస్టేక్ జరిగిందండి. The ratio of total number of students appeared from school Q in 2017. School Q appeared 2017 350 and school S in 2018. School S appeared 2018 400 అండి. ఇక్కడ 450 తీసుకున్నాం కదా, 400. సో రైట్. సో మొత్తం ఎంత వచ్చిందండి? 350 ప్లస్ 400 అంటే 750 వచ్చిందా? 750 వచ్చింది. మీరు ఇది సమ్ చేయకన్నా ముందే 750 అనేది మీకు 7 మల్టిపుల్ అండి? కాదు, కాబట్టి మీ ఆన్సర్ కాదండి. 7 మల్టిపుల్ మీకు 16 మల్టిపులా? కాదు, కాబట్టి మీ ఆన్సర్ కాదు. అయితే మీ ఆన్సర్ ఏదన్నా రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. 450 ప్లస్ 500 ఇది 700. సో 50 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందండి మీకు? 70 చేస్తుందా? 450, 500, 700, 750 రైట్. ఇది 14 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, ఇది 15 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, అంతేనా? 50, 7 అంటే 14 టైమ్స్, ఇది 1 టైమ్, 51 టైమ్స్, ఇది 14 టైమ్స్. 15:14 మీకు ఆన్సర్ రావాలి. అయితే మనం ఇంకా క్యాలిక్యులేషన్ ఎక్కడో మిస్టేక్ చేసినామండి. ఇది మీకు 350 ఉంది, ఎస్ 400 ఉంది, క్యూ 2017, ఎస్ 2018, ఎస్ 2018 రైట్. టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్డ్ అండి. ఇక్కడ మనం తీసుకునేది తప్పు తీసుకున్నామండి. అపియర్డ్ కాకుండా ఇక్కడ పాస్ తీసుకోవాలి రైట్. పాస్ ఏముంది? ఆర్ 2018లో పాస్ అయింది, ఆర్ పాస్ 2018, ఆర్ పాస్ 2018 ఎంత? 405 ప్లస్ టీ 2014 పాస్, టీ 2014 పాస్ ఎంత? 225. సో 400, 600 ప్లస్ 30, 630 అంతేనా? 0 క్యాన్సల్. సో 325 టైమ్స్, 321 టైమ్స్. సో 25:21 ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 అండి. ఇక్కడ మీకు డేటా ఇచ్చినారండి. ఏం డేటా? ఎక్స్పోర్ట్ ఆఫ్ 2 కంపెనీస్ ఏ అండ్ బి డ్యూరింగ్ 2010 to 2015, 10 నుండి 15 వరకు ల్యాక్ టన్స్లలో ఎక్స్పోర్ట్ ఇచ్చినారండి. అంటే 2010లో కంపెనీ ఏకి 90 lakh టన్స్ ఎక్స్పోర్ట్ అయితే బి అనే కంపెనీకి 100 lakh టన్స్ ఎక్స్పోర్ట్ అండి. క్వశ్చన్ చూద్దాం చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2011 and 2014? బి అంటే రెడ్ కలర్ కదా, 2011 and 14, 11, 14. 11లో బి ఎంత అండి? 75 ఉంది. ఇక్కడ బి ఎంత? 200 ఉంది, 275. ఇప్పుడు మీరు ఇంకా ఏదో కనుక్కుంటారు. క్యాన్సల్ చేస్తే మీకు ఇక్కడ వచ్చే వాల్యూ ఉంటుందా? దీనికి ఫ్యాక్టర్ అవ్వాలి, లేదా మీకు ఆప్షన్లో ఉన్నదానికి ఇది మల్టిపుల్ అవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. 29కి ఇది మల్టిపుల్ చెప్పండి? కాదు కదా, ఇది మీ ఆన్సర్ అవ్వదు రైట్. 37 ఉంది. దీంట్లో మీకు ఏముందండి? ఇది 11 మల్టిపుల్ చూడండి, 11 × 25 అంతేనా? ఇది 11 × అదే 25, 11 × 25 ఉండాలి. సో మీకు వచ్చే ఇక్కడ మిగిలే ఆన్సర్లో 11, 25 కాకుండా ఇక్కడ 29 ఉందా? ఎక్కడన్నా మీకు 29 లేదు. 37 ఉందా? లేదు. 68 ఉందా? లేదు. సో ఒక 11, 5 మిగులుతుంది, 55. ఇట్ సైడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయకుండానే మీరు ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుందండి క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ ఉన్నప్పుడు. క్వశ్చన్ నెంబర్ 68. Carved AB of a circle of radius 10 cm is at a distance of 8 cm from the center O. If tangents drawn at A and B intersect at P, then the length of the tangent AP in centimeters is. ఒక మంచి క్వశ్చన్ అండి మీకు ఇది రైట్. ఒక సర్కిల్ ఉంది ఇలా, కార్డ్ AB ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 cm. ఒక కార్డ్ ఉంది ఇలా AB, ఇది A, ఇది B, ఇది సెంటర్ ఉంది.
ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 8 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంది. రేడియస్ ఎంత అన్నారు? 10 సెంటీమీటర్స్ రేడియస్ అన్నారు, అంతేనా? ఇది 10 అంటే ఇది కూడా 10 అవ్వాలి కదా. ఇఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఎట్ ఏ అండ్ బి ఇంటర్సెక్టెడ్ టు పి, ఇక్కడ నుండి ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయంట. ఈ పాయింట్ ఎంత? పి. అయితే ఏపీ లెంత్ ఎంత కనుక్కోమన్నారండి. ఏపీ లెంత్ ఎంత? దీన్ని సిమిలారిటీ అప్లై చేసి చేయొచ్చు, దీన్ని చాలా రకాలుగా అప్లై చేయొచ్చు, కానీ నేను మీకు సింపుల్ మెథడ్ చెప్తా చూడండి. ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చండి. ఎక్స్టెండ్ చేస్తే అది పీ దగ్గరికి వస్తుంది, రైట్? మీరు సెంటర్ నుండి ట్యాంజెంట్కి ఇక్కడ టచ్ అయ్యేట ఒక లైన్ డ్రా చేస్తే మీకు ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుందా? అండ్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉందా? ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడగానే మీకు ఒక పాయింట్ ఐడియా రావాలి. ఇలా ఉన్నప్పుడు ఇది రైట్ యాంగిల్ వర్టిసెస్ నుండి ఇక్కడికి ఒక మీరు రైట్ యాంగిల్ కనుక డ్రా చేస్తే ఈ వాల్యూ పి, ఈ వాల్యూ స్మాల్ ఏ, ఇది వాల్యూ స్మాల్ బి, ఈ వాల్యూ ఎక్స్, ఈ వాల్యూ వై అనుకున్నారనుకోండి, మీకు పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవ్వాలండి. ఇది ఒక ఫార్ములా మీ క్లాస్ నోట్స్లో చెప్పినారు. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది 8, ఇది 10 అంటే ఇది 6 అవ్వాలా? ఇక్కడ నుండి ఇక్కడికి 6 అంటే ఇది మీకు రైట్ యాంగిల్ వర్టెక్స్ కదా, రైట్ యాంగిల్ వర్టెక్స్ నుండి ఇది హైపోటెన్యూస్ మీదకి డ్రా చేసింది, ఇది వాల్యూ అంటే ఇది పీ వాల్యూవేనా? పీ స్క్వేర్ అంటే ఎంత అండి? 36 వాల్యూ. 36 ఈక్వల్ టు ఇక్కడ నుండి ఇక్కడికి 8 అంటే ఇక్కడ వరకు ఇది ఏ అండి, మీకు 8 అనేది. ఇక్కడ నుండి ఇక్కడికి సంథింగ్ ఇది బి అనుకున్నారనుకోండి, ఈ లెంత్ని మీరు బి అనుకుంటే మీకు ఏమవ్వాలి? 8 ఇంటూ బి అవ్వాలి. ఇప్పుడు బి ఈక్వల్ ఎంత వస్తుందండి? 4 2 టైమ్స్ 4 9 టైమ్స్ 9/2 వస్తుందా? సో ఇప్పుడు మీకు ఓపీ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ఓపీ వాల్యూ ఇది 8 ప్లస్ 9/2నా? 8 16 16 ప్లస్ 9 ఎంత? 25/2. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏపీ వాల్యూ కావాలి. ఏపీ వాల్యూ ఎలా వస్తుందండి? ఏపీ వాల్యూ అంటే మీకు అండర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ కదా. హైపోటెన్యూస్ ఎంత? దీని స్క్వేర్ అంటే 25 స్క్వేర్ అంటే 625/4 మైనస్ 10 స్క్వేర్ అంటే 100 ఈక్వల్ టు 4 కనుక ఎల్సిఎం తీసుకుంటే 400. 625 మైనస్ 400 అంటే 225. 225 అండర్ రూట్ అంటే ఎంత వస్తుంది? ఇది 15 వస్తుంది, ఇది బై 2 వస్తుంది, అంటే ఎంత? 7.5. ఆప్షన్ డి. ఇదే క్వశ్చన్ని మీరు సిమిలారిటీ కూడా అప్లై చేస్తారండి ఇక్కడ. కానీ మీకు ఇంత మంచిగా ఫార్ములా కనిపించినప్పుడు సిమిలారిటీ అప్లై చేయాల్సిన అవసరం ఏముంది? ఈ ఫార్ములా కూడా మీకు సిమిలారిటీ అప్లై చేసి వచ్చింది మీకు ఇది, రైట్? క్వశ్చన్ నెంబర్ 69. ది యావరేజ్ ఆఫ్ ఎక్స్ అక్కరింగ్ 5 టైమ్స్ అండ్ వై అక్కరింగ్ 7 టైమ్స్ ఈజ్ 37. ఆల్సో ది యావరేజ్ ఆఫ్ ఎక్స్ అక్కరింగ్ 7 టైమ్స్ అండ్ వై అక్కరింగ్ 5 టైమ్స్ ఈజ్ 35. ద వాల్యూ ఆఫ్ వై ఈజ్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే అండి, యావరేజ్ ఆఫ్ ఎక్స్ అక్కరింగ్ 5 టైమ్స్ అంటే ఇలా మీకు ఎక్స్ 5 టైమ్స్ ఉందంట అండ్ వై 7 టైమ్స్ ఉందంట. 1 2 3 4 5 6 7. దీని యావరేజ్ ఎంత అంటున్నారు? 37 అన్నారు. యావరేజ్ అంటే మీనింగ్ ఏంటండి? వీటన్నిటి సమ్మే కదా, వీటన్నిటి సమ్ము అండ్ బై 12 చేయాలి. ఇది 5, ఇది 7, మొత్తం 12. ఆ 12 ఇటు వచ్చి మల్టిప్లై అవుతుంది కదా. అంటే మీకు ఏమి ఇచ్చినారంటే 5x ప్లస్ 7y వాల్యూ అనేది 37 ఇంటూ 12 అని ఇచ్చినారండి సింపుల్గా. నెక్స్ట్ ఏమన్నారు? ఆల్సో ది యావరేజ్ ఆఫ్ ఎక్స్ అక్కరింగ్ 7 టైమ్స్ అండ్ వై అక్కరింగ్ 5 టైమ్స్ ఇస్ 35. అంటే మీకు ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు మీరు? 7x ప్లస్ 5y ఈక్వల్ టు 35 ఇంటూ 12 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు y వాల్యూ కావాలన్నారు. y వాల్యూ కావాలంటే x వాల్యూ ఉండకపోతే సరిపోతుంది కదా. సో ఇప్పుడు మీరు x వాల్యూని ఈక్వేట్ చేసుకోండి. ఏమొస్తుంది ఇక్కడ దీన్ని ఇంటూ 7 చేయండి, ఇంటూ 7 చేయండి, ఇంటూ 7 చేయండి, దీనికి ఇంటూ 5 చేయండి, ఇంటూ 5 ఇంటూ 5, అంతేనా? ఇప్పుడు మైనస్ చేస్తే ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుందా? 49 మైనస్ 25 అంటే ఎంత? 24y ఈక్వల్ టు 12 కామన్ తీసుకోవచ్చా? 37 ఇంటూ 7 మైనస్ 35 ఇంటూ 5. మీకు 35 ఇంటూ 5 అంటే 175 అని తెలుసు. 37 ఇంటూ 7 అంటే ఎంత చెప్పండి? 30 ఇంటూ 7 అంటే 210, ఇంకొక 7 ఇంటూ 7 అంటే 49. 210 ప్లస్ 49 ఎంత? 259 మైనస్ 175. సో 9 మైనస్ 5 అంటే 4, 15 మైనస్ 7 అంటే 8, 1 మైనస్ 1 అంటే 0. సో 24y ఈక్వల్ టు ఎంత? 84. సో y వాల్యూ ఎంత వస్తుందండి మీకు?
సో 84 ఇంటూ ఇక్కడ ఒక 12 మిగిలింది కదా, ఇంటూ 12. సో 12 2 times 24, 2 ఎన్ని టైమ్స్ ఇది 42 టైమ్స్. సో y వాల్యూ ఎంత వచ్చిందండి మీకు 42. ఆప్షన్ 42 అంటే ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 70. ఏ ట్రేడర్ సెల్స్ an article at 16% below its cost price. Had he sold it for 192.2 more, he would have gained 15% the cost price of the article. మీరు కాస్ట్ ప్రైస్ని కనుక 100% అనుకున్నారనుకోండి, సిపిని కనుక మీరు 100% అనుకుంటే ఇనీషియల్గా ఎంత కమ్ముతున్నాడండి 16% తక్కువ కమ్ముతున్నాడు. 192.2 ఎక్కువ అమ్మితే 15% లాభం వస్తుంది. ఎంత గ్యాప్ వస్తుందండి? ఇంతకుముందేమో 16% తక్కువ కాస్ట్ ప్రైస్ కన్నా, ఇప్పుడేమో 15% ఎక్కువ. డిఫరెన్స్ ఎంత ఉంది? 16 ఇటు 16 అటు అంటే మొత్తం 31%. 31% గ్యాప్ దేనికి ఈక్వల్ మీకు 192.2కి. అయితే 100% వాల్యూ ఎంత? అంతే కదా. సో ఇప్పుడు 31తో దేన్ని క్యాన్సిల్ చేయొచ్చు? ఇప్పుడు 31 చూడండి, 31 ఎన్ని టైమ్స్ అండి? 31 6 టైమ్స్ అంటే మీకు ఎంత వస్తుంది? 186 వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ 6 ఉంటుంది, అంటే 6.2 మిగులుతుందా? సో 6.2 ఇంటూ 100 అంటే 620. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 71. Akhil takes 30 minutes extra to cover a distance of 150 km if he drives 10 km per hour slower than his usual speed. How much time will he take to drive 90 km if he drives 15 km per hour slower than his usual speed? అఖిల్ కంట 30 నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది అతని యూజువల్ స్పీడ్ కన్నా 10 km/h తక్కువ డ్రైవ్ చేస్తే. ఒక 150 km డ్రైవ్ చేస్తున్నప్పుడు, అంటే అఖిల్ 150 km డ్రైవ్ చేస్తున్నాడండి. ఇంతకుముందు స్పీడ్ వస్తుంది, ఇప్పుడు 150 km డ్రైవ్ చేయాలి. ఇప్పుడు స్పీడ్ తగ్గింది S-10. ఇప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి. ఇది టీ, ఇది కూడా టీ, డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు ఈ టైం కన్నా ఈ టైం ఎంత అన్నారు? హాఫ్ అన్ అవర్ ఎక్కువ అన్నారు, 30 మినిట్స్ అంతేనా? దీన్ని మీరు ఎలా చేయొచ్చు? ఇప్పుడు 150 కామన్ తీసుకుంటే కింద ఏమవుతుంది మీకు? S ఇంటూ S-10, ఎస్ మైనస్ ఎస్ ప్లస్ 10 అవుతుంది. ఎస్ఎస్ క్యాన్సల్, ఈక్వల్ టు హాఫ్. సో ఇది ఎంత అవుతుంది చెప్పండి? 150 ఇంటూ 10 అంటే 1500, 1500 ఇంటూ 2 అంటే 3000 ఈక్వల్ టు ఎస్ ఇంటూ S-10. ఇక్కడ దీన్ని చూడగానే మీకు ఇది 60 ఇంటూ 50 అని అర్థమవుతుందండి. 60 ఇంటూ 50 అంటే ఇది ఎస్ అయితే ఇది S-10 కదా. సో ఇప్పుడు ఎస్ వాల్యూ ఎంత వచ్చింది మీకు? 60 అని అర్థమైందా? 60 అని అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు చూడండి. హౌ మచ్ టైమ్ విల్ హీ టేక్ టు డ్రైవ్ 90 కిలోమీటర్ డ్రైవ్ చేయడానికి ఇఫ్ ఈ డ్రైవ్స్ 15 km/h స్లోవర్ దాన్ హిస్ యూజువల్ స్పీడ్. దీనికన్నా 15 km తక్కువ స్పీడ్తో, అంటే 45తో డ్రైవ్ చేస్తే ఎంత టైం పడుతుంది? సో 2 టైమ్స్ కదా. సో 2 అవర్స్ టైం పడుతుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నంబర్ 72 అండి. క్వశ్చన్ నెంబర్ 72. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. రైట్. ఏముందండి క్వశ్చన్ మీకు? ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పాస్డ్ ఫ్రమ్ స్కూల్ క్యూ ఇన్ 2014 and 2018 ఈజ్ వాట్ % లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫ్రమ్ స్కూల్ R and S in 2017. రైట్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఫ్రమ్ క్యూ ఇన్ 2014, క్యూ నుండి పాస్డ్ 2014 ఎంత? 240. అండ్ 2018 క్యూలోనే పాస్డ్ 2018 ఎంత? 320. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఫ్రమ్ స్కూల్ క్యూ ఇన్ 14 and 18 ఎంత? టోటల్ ఎంత వచ్చింది? 60, 560, 560 ఈజ్ వాట్ % లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫ్రమ్ స్కూల్ R and S in 2017. 2017లో R అపియర్డ్ అండ్ S అపియర్డ్ అంతే కదండి. 17లో అపియర్డ్ కదా మీకు అడిగింది, మీకు అపియర్డ్ అడిగినది కాబట్టి ఇటు సైడ్ తీసుకోవాలండి. 2017లో R అపియర్డ్ ఎంత? 420, S అపియర్డ్ ఎంత? 380. 420 + 380 ఎంత? 500 + 300 800. దీనికనేది ఎంత % తక్కువ అన్నారండి. పర్సంటేజ్ ఎక్కువ తక్కువ చెప్పాలంటే రేషియో సరిపోతుంది కదా. 0 0 క్యాన్సల్, 8 10 టైమ్స్,
8 7 టైమ్స్, 3 తక్కువ 10 పైన, సో 30% మీకు ఆన్సర్. ఈజీ క్వశ్చన్ కదా, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 73. AB is a chord of a circle in minor segment with center O. C is a point on the minor arc of the circle between the points A and B. The tangents to the circle at A and B meet at the point P. If angle ACB equal to 102 degrees, then what is the measure of angle APB? క్వశ్చన్ అర్థం చేసుకుందాం చూడండి. ఇది ఒక సర్కిల్, ఇది సెంటర్. ఏబి అనేది ఒక కార్డ్ ఉంది మైనర్ సిగ్మెంట్లో, రైట్. సి ఈజ్ ఏ పాయింట్ అన్న మైనర్ ఆర్క్, మైనర్ ఆర్క్ ఇక్కడ సి అనే ఒక పాయింట్ ఉంది, ఇది మీకు మైనర్ ఆర్క్ కదా, ఇది మేజర్ ఆర్క్. బిట్వీన్ ఏ అండ్ బి, ద టాంజెంట్స్ టు ద సర్కిల్ ఎట్ ఏ అండ్ బి మీట్ ఎట్ ద పాయింట్ పి. ఇక్కడ నుండి ఒక పాయింట్ ఇక్కడ మీట్ అవుతుంది పి దగ్గర. ఇఫ్ యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు 102 degrees. ఇఫ్ యాంగిల్ ఏసీబి అంటే ఈ యాంగిల్ ఎంత ఇచ్చినారు, యాంగిల్ ఏసీబి 102 degrees. అయితే వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఏపీబి? ఈ యాంగిల్ కనుక్కోమన్నారండి. ఇప్పుడు మీరు కనుక దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే, ఇది ఒక పాయింట్ డి అనుకున్నారు అనుకోండి, మీకు ఏబిసిడి అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్, అంతేనా? రైట్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఈ యాంగిల్ సమ్ 180 అవ్వాలి. ఇక్కడ 102 ఉంది కాబట్టి ఇక్కడ మీకు 78 degrees అవ్వాలి, అంతే కదా, 78 అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ సెంటర్ని కనుక మీరు డ్రా చేస్తే, ఇలా సెంటర్కి డ్రా చేస్తే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ దానికి డబల్ ఉంటుంది కదా. ఇక్కడ 78 ఉందంటే ఇక్కడ మీకు 156 అవ్వాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఈ లైన్ తీసుకోండి ఇలా. ఇప్పుడు మీకు ఏబి మీకు ఇది ఓ అనుకుంటే ఏఓబిపి ఒక క్వాడ్రిలేటరల్ సర్కిల్ ఇక్కడ సెంటర్ నుండి దీనిపైన కనుక మీరు ఒక డ్రా చేస్తే ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇది 90 degrees ఉంటుంది. క్వాడ్రిలేటరల్లో ఇది 90, ఇది 90, 180 వెళ్ళిపోతే ఈ రెండింటి సమ్ 180 కావాలి కదా. ఇక్కడ 156 ఉంది, ఇది ఎంత అవ్వాలి? 180 అవ్వాలంటే మీకు 24 అవ్వాలి, సింపుల్గా 24 degrees. అదే ఇక్కడ ఉంది ఆప్షన్లో, ఏ దగ్గర ఉంది, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 74 అండి. ఇక్కడ నేను 125 నేను ఏ అనుకుంటున్నాను చూడండి, దీన్ని బి అనుకుంటున్నాను. సో ఇది ఎలా ఉందండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై, ఇది బి అనుకున్నాం కదా మీరు, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. రైట్. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది, రైట్. మైనస్ ఇక్కడ ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab కదా, మైనస్ 2ab కదా. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ఇది మీకు మైనస్ అవుతుంది, ఇది మీకు ప్లస్ అవుతుంది, అంతేనండి. సో ఇప్పుడు ఏమవ్వాలి, ఇది క్యాన్సిల్ అవ్వాలి, ఇది క్యాన్సిల్ అవ్వాలి. మీకు పైన 4ab మిగిలాలి, కింద బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మిగిలాలి, అంతేనా, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఇది 4ab బై బి మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏగా రాసుకోవచ్చా, బి ప్లస్ ఏగా. సో 4 ఇంటూ మీరు బి అంటే ఎంత అనుకున్నారండి, 375, ఏ అంటే ఎంత అనుకున్నారు, 125 బై బి మైనస్ ఏ, దీని మైనస్ ఇది. సో 75 మైనస్ 25 అంటే 50, 3 మైనస్ 1 అంటే 250 ఇంటూ బి ప్లస్ ఏ 375, 400, 500 మీకు ఇది 125 4 times, 4 times క్యాన్సలా. 25 మీకు ఇది 10 times, 300 అయితే 12 అయ్యేది, ప్లస్ 3 ఎక్కువ ఉంది 15 times, 5 3 times, 5 2 times. సో రైట్, మొత్తానికి ఆన్సర్ ఎంత, 3/2. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 75. ఏమి ఇచ్చినారండి మీకు, సైన్ పవర్ 430, సైన్ 30 అంటే ఎంత, 1/2 హోల్ పవర్ 4 ప్లస్ కాస్ 30 అంటే ఎంత, √3/2, అంతేనండి, √3/2 హోల్ పవర్ 4 మైనస్ సైన్ ఏ కాస్ బి. ఇక్కడ మొత్తానికి కనుక మీరు మైనస్ కామన్ తీసుకుంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ బి కాస్ ఏ, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు ఇక సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ 90 అవుతుందా,
sin 90 అవుతుంది. sin 90 అంటే 1 కదా, ఇది ఎంత అవుతుంది 1/2 హోల్ టు పవర్ ఆఫ్ 4 అంటే 1/16 అవుతుంది. ప్లస్ 3 × 3 ఇది 9 అవుతుందండి. ఇది మీకు 9 అవుతుంది. √3 4 టైమ్స్ రాసుకుంటే √3 ఒక 3 అవుతుంది. 3 × 3 9 అవుతుంది. బై ఇది 16 అవుతుంది. ఇది మీకు -1 అవుతుంది. 16 కామన్ తీస్తే 10 - 16 అంతేనా. సో -6/16. సో 2తో క్యాన్సిల్ చేస్తే -3/8. ఆప్షన్ ఎంత? ఏ. ఇదండి మీకు మాక్ 19th యొక్క అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.